హలో అండి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను చికెన్ని కొంచెం బోన్‌తో 750 గ్రాములు తీసుకున్నాను. ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టీ స్పూన్ల ధనియాల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక పూర్తి నిమ్మకాయ రసం తీసుకున్నాను. ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్‌లో 1 గంట సేపు ఉంచుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడయ్యాక ఈ చికెన్ పీసెస్‌ని మీడియం టు హై ఫ్లేమ్ మీద క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకుని ఇవి లైట్‌గా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా లైట్‌గా ఫ్రై అయ్యాక కొన్ని కరివేపాకు వేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని యాడ్ చేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఆ క్రిస్పీ చికెన్‌కి చాట్ మసాలా ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం 5 టేబుల్ స్పూన్ల నూనె, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఇందులోకి బిర్యానీ దినుసులు, కొన్ని జీడిపప్పులు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు వేయించుకున్నాను. తర్వాత ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని టొమాటోస్ కూడా వేసుకోండి. ఇవి కూడా లైట్‌గా ఫ్రై అయ్యి సాఫ్ట్‌గా అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాను. ఇక్కడ నేను 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోకి నేను టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ నిమ్మకాయ రసం వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక మరుగు వచ్చే వరకు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్పేలాగే బాస్మతి రైస్‌ని ముందుగా ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకుంటాను. ఇప్పుడు ఈ బిర్యానీ దాకని అట్లరేక మీద మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీద 20-25 నిమిషాల పాటు రైస్ అనేది పూర్తిగా కుక్ అయ్యే వరకు ఉంచుకుంటాను. ఇలా రైస్ అంతా పూర్తిగా కుక్ అయ్యాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని దీనిపైన యాడ్ చేసుకుంటాను. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇష్టమున్న వాళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అరోమా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching.